హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంగో స్టోరీస్. ఒకప్పుడు ఎత్తైన చెట్లు మరియు కొండలతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో లిల్లీ అనే ఆసక్తికరమైన అమ్మాయి నివసించేది. లిల్లీకి అడవులను అన్వేషించడం, సీతాకోకచిలుకలను వెంబడించడం మరియు దాచిన మార్గాలను కనుగొనడం చాలా ఇష్టం. కానీ ఆమెకు అన్నింటికంటే ఇష్టమైన ప్రదేశం విల్లో క్రీక్. ఇది మెరిసే ప్రవాహం. ఇది అడవి మధ్యలో మెల్లగా ప్రవహిస్తుంది. క్రీక్ అద్భుతంగా ఉందా లేదా గ్రామస్తులు చెప్పారా? లిల్లీ కనుగొనాలని నిశ్చయించుకుంది. ఒకరోజు ఉదయం లిల్లీ తన బ్యాక్ ప్యాక్ మరియు ఆమె కుక్క మాక్స్తో బయలుదేరింది. వారు క్రీక్ వద్దకు చేరుకున్నప్పుడు లిల్లీ ఏదో వింతని వస్తువు గమనించింది. ఒక చిన్న సీసా నీటి అంచున మృదువైన బురదలో సగం పాతి పెట్టబడింది. ఆమె దానిని కైవసం చేసుకుంది. దుమ్ము దులిపి లోపల చుట్టిన కాగితం ముక్కను చూసింది. ఇది సందేశం కాగలదా? లిల్లీ బిగ్గరగా ఆశ్చర్యపోయింది. వణుకుతున్న చేతులతో ఆమె సీసాని విప్పి కాగితాన్ని జాగ్రత్తగా బయటకు తీసింది. దాన్ని విప్పి ఆమె ఊపిరి పీల్చుకుంది. ఇది ఒక మ్యాప్. కానీ మ్యాప్ మాత్రమే కాదు, ఇది ఒక బంగారు నక్షత్రాన్ని కలిగి ఉంది. ఇది అడవిలో లోతైన ప్రదేశంగా గుర్తించబడింది. ఇది ఆమె ఎన్నడూ సాహసించలేదు. మాక్స్, నువ్వు ఏమనుకుంటున్నావ్? మనం వెళ్ళాలా? ఆమె బొచ్చుగల సహచరుడిని అడిగింది. మాక్స్ మొరగడంతో పాటు తోక ఊపుతూ సాహసానికి సిద్ధమయ్యాడు. వారిద్దరూ పటాన్ని అనుసరించారు. ఇరుకైన దారుల గుండా తిరుగుతూ పడిపోయిన చెట్లపైకి ఎక్కారు. వారు అడవి పువ్వుల పొలాలను దాటారు మరియు అడవిలోని చీకటి, రహస్యమైన భాగానికి చేరుకునే వరకు ఎత్తైన ఓక్స్ కింద నడిచారు. ఇక్కడ చెట్లు దట్టంగా ఉన్నాయి మరియు గాలి చల్లగా అనిపించింది. మ్యాప్ ప్రకారం నిధి దగ్గరగా ఉంది. అప్పుడే చెట్ల మధ్య ఏదో మెరుస్తున్నట్లు లిల్లీ గమనించింది. ఆమె పొదల్లోంచి తోసి ఊపిరి పీల్చుకుంది. అక్కడ ఒక జలపాతం వెనుక దాగి ఉంది, ఒక గుహ. మ్యాప్లోని బంగారు నక్షత్రం నేరుగా దాని వైపు చూపింది. లోతైన శ్వాస తీసుకుంటూ లిల్లీ మరియు మాక్స్ లోపలికి అడుగుపెట్టారు. గుహ స్ఫటికాలతో మెరుస్తూ బయట జలపాతం నుండి వచ్చే కాంతిని ప్రతిబింబిస్తుంది. గుహ మధ్యలో పాత పెట్టె ఉంది. దాని మూత పక్షులు మరియు పువ్వుల శిల్పాలతో అలంకరించబడింది. లిల్లీ దానిని తెరిచింది. లోపల బంగారు నాణేలు లేదా ఆభరణాలు లేవు, కానీ అంతకంటే అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. అవి పురాతనమైనవి, తోలుతో ముడిపడి ఉన్నాయి మరియు మాయాజాలం, సాహసం మరియు విల్లో క్రీక్ చరిత్రతో నిండి ఉన్నాయి. వావ్! ఇది అడవి యొక్క నిజమైన నిధి అని లిల్లీ మాక్స్తో చెప్పింది. ఆ రోజు నుండి లిల్లీ తరచుగా మాక్స్తో కలిసి గుహకు తిరిగి వచ్చేది, కథలు చదువుతూ మరియు విల్లో క్రీక్ యొక్క రహస్యాలను నేర్చుకుంది. ఆమె గ్రామంలోని ఇతర పిల్లలతో కథలను పంచుకుంటూ అడవి రహస్యాల కీపర్గా మారింది. అప్పటినుంచి విల్లో క్రీక్ ధనవంతుల రహస్య ప్రదేశంగా కాకుండా కథలు పెరిగే ప్రదేశంగా మరియు సాహసాల ప్రదేశంగా మారింది.